నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అయినా బుద్ధి మాత్రం మారలేదు. ఇండియాపై పాకిస్తాన్ అక్కసు మాత్రం తగ్గలేదు. ఈడ్చి కొట్టినా ఆ దేశానికి మాత్రం సిగ్గు రావడం లేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పీచం అణిచినా ఆ దేశానికి మాత్రం అస్సలు సిగ్గు రావటం లేదు. ఒళ్లంతా హూనం చేసినా ఇంకా పాకిస్తాన్ మాత్రం పిచ్చి ప్రేలాపనలు అదే విధంగా చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయి 6 నెలలు గడవక ముందే పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు మళ్లీ కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్ నేతృత్వంలో టీంలు దాడులు చేసేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో తిరిగి హింసను రగిల్చేందుకు పాకిస్తాన్ మద్దతుతో ఈ మూకలు రెండూ కలిసి దాడులకు సన్నద్ధమవుతున్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు చొరబాటు, నిఘా, ఆయుధ సరఫరా మార్గాలను పునర్నిర్మిస్తున్నాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, ఎస్ఎస్జీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ సహకారంతో లష్కర్, జైషే టీమ్స్ నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొరబడ్డాయని నివేదిక చెబుతోంది. షంషేర్ అనే లష్కరే కమాండర్ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా వైమానిక నిఘా జరుగుతోండగా ఆత్మాహుతి దాడులు లేదా ఆయుధాలను బాంబులతో జారవిడిచేలా దాడులు చేయాలని చూస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని బోర్డర్ యాక్షన్ టీంలు తిరిగి మోహరించాయి. మాజీ సైనికులు, ఉగ్రవాదులతో కూడిన ఈ దళాలు సరిహద్దు దాడులకు సిద్ధమవుతున్నాయనే సంకేతాలున్నాయి. అక్టోబర్లో పీఓకేలో జరిగిన రహస్య సమావేశంలో ఐఎస్ఐ అధికారులు, హిజ్బుల్ ముజాహిదీన్, జమాతే ఇస్లామీ నాయకులు ఇందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఉగ్ర కమాండర్లుగా గతంలో పనిచేసిన వారికి నెలవారీ స్టైపెండ్లు, ప్రతీకార దాడుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఉగ్రవాద గ్రూపులు ఇప్పుడు మానవ నిఘా నెట్వర్క్ను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాయి. కశ్మీర్ లోయ అంతటా స్థానిక సానుభూతి పరులను గుర్తించడం, నార్కో టెర్రర్ మార్గాల ద్వారా డబ్బు, ఆయుధాలను తరలించడం వంటి చర్యలు జరుగుతున్నాయి. ఈ మార్గాలు పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో కనిపించిన ఉగ్ర ఆర్థిక నెట్వర్క్లతో పోలికగా ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇన్నాళ్లు నెలకొన్న ప్రశాంతత, పర్యాటకాన్ని తిరిగి పునరుద్ధరించడం వంటి చర్యలు తాజా దాడులతో ప్రమాదంలో పడొచ్చని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నిర్భరత పాకిస్తాన్ ప్రాక్సీ గ్రూపులకు అసహనంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత మధ్య నలిగిపోతున్నా ఇండియాను మాత్రం ఇరుకున పెట్టాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. ఉగ్ర ప్రాక్సీలను మళ్లీ ఎగదోసి కదిలించి ఇండియాను డిస్టర్బ్ చేయాలని చూస్తోంది. తాజా సమాచారంతో ఇండియా అప్రమత్తమైంది. భారత సైన్యం ఉత్తర కమాండ్ రంగంలోకి దిగింది. ఉగ్ర మద్దతు కొనసాగితే ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ చేయక తప్పదన్న సంకేతాలను ఇండియా ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు భారత సైన్యం గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల్లో త్రిశూల్ ట్రై సర్వీస్ విన్యాసాలు నిర్వహిస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ చొరబాట్లు తగ్గే కాలమైన పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న తాజా దురాక్రమణ జమ్మూ కాశ్మీర్లో మరింత భయానక పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత 6 నెలలకే కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాద కదలికల అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైనటువంటి ఈ లష్కర్, జైషే ఈ శిబిరాలు కేవలం మళ్ళీ 6 నెలల్లోనే మళ్ళీ ఇంతలా ఎలా పుంజుకుంటున్నాయి? ఇంత రీబిల్డ్ ఎలా చేసుకున్నారంటారు? ఇంత త్వరగా ఎలా సాధ్యమైంది అసలు ఇది? ఒక అంచనా ప్రకారం ఇప్పుడు మనం అనుకున్నటువంటి లష్కర్-ఏ-తోయిబా కానీ, జైషే-మహమ్మద్ కానీ వివిధ గ్రూపులకు అయినటువంటి ట్రైన్డ్ ఉగ్రవాదులు 2000 మంది ఉన్నారని ఒక అంచనా. ఆపరేషన్ సింధూర్కు ముందే 2000 మంది ఉన్నారు.
అన్ని రకాల శిక్షణ పొందినటువంటి వాళ్ళు అనేటువంటిది ఒక ఇంటెలిజెన్స్ సమాచారం. మొన్న ఆపరేషన్ సింధూరులో భాగంగా మనం చేసినటువంటి ధ్వంసం చేసినటువంటి శిబిరాల్లో అక్కడో 10 మంది అంతా కలిపి ఒక 100-150 మందిలో చనిపోయి ఉంటారు. స్థావరాలు ధ్వంసమైనాయి కానీ అందరూ ఒక దగ్గరే ఉండరు కదా. తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, నేషనల్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ధ్వంసం చేయలేదు మనం, కేవలం అక్కడ శిబిరాలు మాత్రమే ధ్వంసం చేశాం. కాబట్టి సహజంగానే రీఆర్గనైజ్ కావటం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. తర్వాత రెండవది, పాకిస్తాన్లో ఇప్పుడు పరిపాలించే పార్టీ డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి పార్టీ కాదు. ఇమ్రాన్ ఖాన్ని గోలదోసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. తర్వాత ఇది సైన్యం కనుసన్నలో నడుస్తుంది ఈ ప్రభుత్వం. ఉగ్రవాద శిబిరాలు కానీ ఉగ్రవాదుల శిక్షణ కానీ సైన్యం కనుసన్నలనే ఉగ్రవాదులు పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం ప్రపంచం మొత్తానికి. కాబట్టి మళ్ళీ రీఆర్గనైజ్ చేసి వాళ్ళ పాలసీ ఒక 60 ఏళ్ల నుంచి వాళ్ళ పాలసీ అదే పాలసీ అమలు చేస్తున్నారు. అంటే నేరుగా యుద్ధం చేస్తే మనకు 1/7 కంట్రీ, 1/7 పాపులేషన్, 1/7 జీడిపి అంతా 1/7. దానికి ఆ క్యాపబిలిటీస్ లేవు. కాబట్టి దానికి ఉన్నటువంటి ఒకటే భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి కానీ లేదా అంతర్గత కలహాలు రేపటానికి కానీ ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది ఒక మంత్రదండంగా గత 60 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఇంకెక్కువైంది. కాబట్టి అది పాత పద్ధతుల్ని మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకు వెల్ ట్రైన్డ్ సైన్యం కూడా అటువంటి ట్రైన్ అటువంటి ఇదే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ జోక్యం చేసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఇన్ఫిల్ట్రేట్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు శిక్షణ ఇచ్చారు. పాకిస్తాన్ సైన్యం కూడా తాలిబాన్ల వేషంలో ఆఫ్ఘనిస్తాన్లో చొరబడ్డారు. కాబట్టి వాళ్ళకు సైన్యానికి అలవాటే ఉంది, తర్వాత ఉగ్రవాదులకు అలవాటే ఉంది. కాబట్టి భారతదేశంలో మళ్ళీ అదే పద్ధతిలో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఒకటే, వాళ్ళు వదిలేస్తే, ఇటువంటి ఉగ్రవాద చర్యలు వదిలేస్తే వాళ్ళకు దేశంలో కూడా ఇంకొకటి అనుకునే అవకాశం ఉంది. భారతదేశం నుంచి డిఫెన్స్లో పడ్డారు, ఇక దేశం జోలికి పోవట్లేదు, కాశ్మీర్ వాళ్ళకు వదిలేశారు అని ఇంకా ఆ అభిప్రాయం రాకుండానే డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రీబిల్డ్ చేసి మళ్ళీ ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. మన ఇంటెలిజెన్స్లో కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనకు అర్థం అవుతుంది. నిఘా పెంచారు కూడా బోర్డర్ స్టేట్స్లో. అయితే పిఓకేలో ఇప్పటికే బార్డర్ యాక్షన్ టీమ్స్ మళ్ళీ మోహరించాయి అని అంటున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్లో పూర్తిగా ఈ వ్యవస్థ మొత్తం నాశనం అవ్వలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకొంతమందిని రిక్రూట్ చేసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉండుంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ అనేక సార్లు అక్కడొకళ్ళు మన దేశంలో అరెస్ట్ అవుతున్నారు. ఈ ఉగ్రవాద సంబంధాలను అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పాకిస్తాన్ తోటి లింక్స్ ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కూడా మనకున్నాయి. ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఇతర మనీ పంపింగ్ కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి అదేం ఆ పాలసీ మార్చుకొని ఒక డెమోక్రటిక్ కంట్రీగా వ్యవహరిస్తుంది అన్నటువంటి ఆశలు లేవు. తర్వాత పైగా పాకిస్తాను ఇప్పుడు అమెరికా రెండు కలిసి బంగ్లాదేశ్ కూడా అదే ట్రైనింగ్ ఇచ్చే ఊపులో ఉన్నారు. మొన్న అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ బంగ్లాదేశ్లో కూడా వాళ్ళ ముఖ్యులతో సమావేశం అనేటువంటి అనధికార వార్తలు వచ్చినాయి. కాబట్టి అషీనాకు మనం ఇచ్చినందుకు, షెల్టర్ ఇచ్చినందుకు అక్కడ కూడా దరిదాపు బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినప్పుడు అది సెక్యులర్ కంట్రీగా డిక్లేర్ చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ పాకిస్తాన్ దారి పట్టేట్టుగా ఉంది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి దాంట్లో ఇదివరకు అంతర్జాతీయ వాణిజ్యం లేదు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మధ్య. ఇప్పుడు కొత్తగా వాణిజ్యం కూడా స్టార్ట్ అయింది బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మధ్య. కాబట్టి పాకిస్తాన్ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయగలం, వెస్టర్న్ నుంచే కాదు ఈస్టర్న్ నుంచి కూడా డిస్టర్బ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్లో ఉంది. అమెరికా వీటికి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తుంది, దానికి ముఖమాటం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిఓక శిక్షణ శిబిరాలు ఉండే అవకాశం ఉంది. దాన్ని ఇంకా ముమ్మరం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. యా, అయితే ఈ షంషేర్ ఖాన్ అనేటువంటి ఈ లష్కర్ కమాండర్ పేరు మళ్ళా వినిపిస్తుంది. అతడు లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో చనిపోయినట్టుగా వార్తలు మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఈ షంషేర్ ఖాన్ అనే అతను వేరే అతనా లేకపోతే అతనేనా మళ్ళీ యాక్టివ్గా అయ్యాడు అని అంటే ఏంటి కన్ఫ్యూషన్? అంటే ఇప్పుడు మసూద్ కుటుంబ సభ్యులందరూ చనిపోయారు, మసూద్ ఎస్కేప్ అయ్యాడు అనుకున్నాము. అట్లాగే ఈ షేర్ ఖాన్ కూడా ఎస్కేప్ అయ్యాడా లేకపోతే ఇంకొకళ్ళు ఆ ప్లేస్లో అదే పేరు పెట్టుకొని ఆర్గనైజ్ చేస్తుర్రా? ఎందుకంటే చాలా
ఇల్లీగల్ సిస్టమ్స్లో ఉన్నది, అది ఎక్స్ట్రీమిస్టులు, ఏ ఎక్స్ట్రీమిస్టులు అయినా ఒకళ్ళు చనిపోతే గుండె నిబ్బరం పోద్దని చెప్పేసి అట్లా డిక్లేర్ చేయకుండా అదే పేరుతోటి పనిచేస్తున్నటువంటి మనం చూస్తా ఉన్నాం, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా. కాబట్టి షేర్ ఖాన్ అతనే అయి ఉండొచ్చు, లేదా రిప్లేస్ తోటి అదే పేరుతోటైనా చాలా మంది అవుతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ లష్కర్ తోబా యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి ఉండే అవకాశం ఉంది. మనం లాడెన్ అప్పుడు చూసాంగా, లాడెన్ చనిపోయిండని అనేక సార్లు న్యూస్ ఫ్లోట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ పోద్దని చెప్పేసి మళ్ళీ లాడెన్ బతికే ఉండని ఆయన ఆడియోలు రిలీజ్ చేయటం, ఇటువంటి ఆయన చేశారు కదా. కాబట్టి చాటు వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు ఇటువంటి చేస్తున్నారు. ఏదైనా కావచ్చు, ఎందుకంటే అక్యురేట్ గా మన వాళ్ళు షేర్ ఖాన్ చనిపోయి దాని శవాన్ని స్వాధీనం చేసుకుంటే తప్ప కన్ఫర్మ్ చేసే అవకాశం లేదు. ఏవైనా ఇవి ఇంటెలిజెన్స్ న్యూసే కాబట్టి ఆ మేరకే కన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ తర్వాత వాళ్ళ దహన సంస్కరణలు కూడా మాకు సంబంధం లేదనడానికి వీల్లేదు. అనేక ఎవిడెన్స్ ఫొటోస్ కూడా చూసాం. సైన్యమే అటెండ్ అయ్యి వాళ్ళని దహన సంస్కారాలు చేసిరన్నది. వాళ్ళు సైన్యంగానే పాకిస్తాన్ కానీ పలానా వాళ్ళు చనిపోయారని గవర్నమెంట్ డిక్లేర్ చేయలే, మిలిటరీ డిక్లేర్ చేయలే. కాబట్టి ప్రాబబుల్ గా మనం అనుకోవటమే మన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు. కాబట్టి అతనే అయి ఉండొచ్చు, లేదా రిప్లేస్ చేసి అతని పేరునే చాలా మంది చేస్తూ ఉండొచ్చు. ఈ హిజ్బుల్ నేతలతో, జమాతే ఇస్లామీ నేతలతో ఈ ఐఎస్ఐ రహస్య సమావేశం అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటారు? నెలవారీ స్టైపెండ్లు అవ్వచ్చు, లేకపోతే స్పెషల్ ఫండ్స్ మంజూరు అయ్యాయి అని అంటున్నారు. సో అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఉగ్రవాదులకు ఫండింగ్ లేకుండా ఉగ్రవాదం సర్వైవ్ అయ్యే అవకాశం లేదండి. ఎక్కడైనా ఏదో ఒక దేశం, ఏదో ఒక సంస్థ ఫండింగ్ ఇవ్వకుండా అది నడిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి పాకిస్తాన్ ఫండింగ్ ఇస్తుంది అనటంలో సందేహం లేదు. ఆ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ అయినాకనే పాకిస్తాన్కు $4 బిలియన్ అమెరికా సహాయం చేసింది. $4 బిలియన్. కాబట్టి పాకిస్తాన్కు ట్రైన్డ్ చేయడానికి, మీటింగులు పెట్టుకోవటానికి, తర్వాత మోటివేట్ చేయడానికి ఫండ్స్ కొరత ఉండదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, ఉగ్రవాద నెట్వర్క్ ఉంది. ఎందుకంటే ఇతర ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఫండింగ్ అందే అవకాశం ఉంది. మనం చూసాం కదా, మన ఈస్టర్న్ ఇండియాలో దరిదాపు మనం 7 సిస్టర్స్ అని పిలుస్తాం, 7 రాష్ట్రాలు. ఆ 7 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఉగ్రవాదం ఉంటే వాటన్నిటికి కూడా ఫండింగ్ ఉందని తేలింది. తర్వాత ఏది వాలంటరీ ఆర్గనైజేషన్ల పేరు, ఎన్జిఓల పేరు మీద ఫండింగ్ ఇచ్చారు. ఆ ఫండింగే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ జరిగిందని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. కాబట్టి ఇవాళ పిఓకే కూడా బోర్డర్లో ఈ మత సంస్థలు, 2 మత సంస్థలకు కూడా ఈ ఫండింగ్ అందే అవకాశం ఉంది, మీటింగ్ పెట్టే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా మనం బోర్డర్లో డిస్టర్బ్ చేయడానికి, వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి చలి ప్రాంతంలో వాస్తవానికి -డిగ్రీస్ ఉంటుంది. -డిగ్రీలప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ తక్కువ ఉంటుందని మన ఎక్స్పెక్టేషన్. కానీ ఇప్పుడే వాళ్ళు బహుశా మరి మన మానిటరింగ్ తక్కువ ఉంటుందని, లేదా మన విజిలెన్స్ తక్కువ ఉంటుందని చొరబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి జనవరి, ఫిబ్రవరి దాకా మైనసే ఉంటుంది. -డిగ్రీస్ ఉన్నప్పటికి కూడా మన నిఘా కొంత తక్కువ ఉంటుంది, ఇన్ఫిల్ట్రేషన్ తక్కువ ఉంటుందని. ఇప్పుడే చొరబాటు కావడానికి ఇది ఒక అడ్వాంటేజ్ అని భావిస్తూ ఈ మీటింగులు పెట్టి ఉండొచ్చు అనేది మన ఇంటెలిజెన్స్ వాళ్ళ ఎస్టిమేషన్. అలాగే ఈ నార్కో టెర్రర్ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల వరకు విస్తరించున్నాయి. ఇవి మనం చూసే ఆపరేషన్ సింధూర్ టైంలో పూర్తిగా బ్లాక్ చేశారు. అంటే మళ్ళీ ఇప్పుడు అవి ఓపెన్ చేశారని అనుకోవాలా? వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే ఇవాళ ఇటువంటి వాళ్ళని, ఇవి ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఎక్స్టర్నల్గా పెద్దగా డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే మనకు బిఎస్ఎఫ్ ఉంది, మిలిటరీ ఉంది, తర్వాత నిఘా ఉంది. కాబట్టి విత్ ఇన్ ఇండియా ఎక్కడెక్కడైతే ఈ ఫోర్సెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనకు అప్పుడప్పుడు వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు. మన తెలంగాణలో అయితే నల్గొండ, హైదరాబాద్లో అప్పుడప్పుడు మన వాళ్ళు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత అమాయకంగా ఉండి కూడా ఎక్కడో కడప నుంచి మనకు కనెక్షన్ ఉండడానికి ఈ మధ్యనే ఎస్టాబ్లిష్ అయిందిగా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్నల్ ఫోర్సెస్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ అట్లా అట్రాక్ట్ కావటానికి వాస్తవానికి అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత ఉపాధి దొరకకపోవటం, ఇటువంటి శాతం ఎంతో కొంత శాతం ఉంటుంది ఏ దేశంలోనైనా. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఫండింగ్ ఇవ్వటం, లేకపోతే ఈ వాళ్ళ ఉన్నటువంటి ఈ నార్కోటిక్స్ ఉన్నటువంటి ఏవేమి సప్లై చేయగలరు అవి ఇవ్వటం, ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. డబ్బు పంపింగ్ చేయటం, ఈ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఎక్స్టర్నల్ ఇన్ఫిల్ట్రేషన్ కాకుండా ఇంటర్నల్ కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. మనం ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది అప్పుడోటి. అయితే షేర్ ఖాన్ ఈ లష్కరే కమాండర్ షేర్ ఖాన్ బతికున్నాడా చనిపోయాడా అనేది ఎంత సస్పెన్స్ ఉందో, అలాగే సేమ్ మసూద్ అజార్ కూడా చనిపోయాడని కొన్నిసార్లు, లేదు బతికే ఉన్నాడు, అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద మాత్రమే దాడి జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, ఇలా రకరకాల వార్తలు విన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆయన బతికే ఇన్ కేస్ ఆయన రోల్ ఏంటంటారు ఇప్పుడు మళ్ళా? ఇప్పుడు ఆయన గతంలో కాశ్మీర్లో ఇంటర్నల్గా పనిచేసిన వాడు, మొత్తం అండర్స్టాండింగ్ ఉంది మసూద్కు. బాంబే మీద కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, కాశ్మీర్ కానీ, బోర్డర్లో ఉన్నటువంటి 4 స్టేట్స్లో కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది. అండ్ ఆ నెట్వర్క్ తోటి ఇన్నాళ్ళు సంది డిస్టర్బ్ చేయగలిగాడు. తాజ్ హోటల్ నుంచి పుల్వామా వరకు అన్ని డిస్టర్బెన్సెస్లో వెనకాల మసూద్ అజారు హస్తం ఉంది. వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి నెట్వర్క్ సపోర్ట్ కూడా ఉంది. అయితే మన ఇంటెలిజెన్స్ మొన్న ఆపరేషన్ సింధూర్లో మన ఇంటెలిజెన్స్ యొక్క కన్ఫర్మేషన్ ఏమిటంటే మసూద్ ఎస్కేప్ అయ్యిండు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దాంట్లో కొలాప్స్ అయ్యారని చెప్పేసి, దాడిలో కొలాప్స్ అయ్యారని చెప్పేసి మన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఆనాడే అన్నారు మసూద్ చనిపోలేదు, ఎస్కేప్ అయ్యిండని. కాబట్టి ఆనాడు తర్వాత మళ్ళీ భిన్నమైన వార్తలేం రాలేదు, లేదు మసూద్ చనిపోయారు అనేటువంటి వార్తలేం రాలేదు. కాబట్టి వాళ్ళదే కన్ఫర్మేషన్ అనుకుంటే ఇవాళ కూడా అతను సర్వైవ్ అయ్యాడు అనేది నిజానికి దగ్గరకు ఉంది. కాబట్టి ఇంకా తర్వాత రెండవది ఇంకా కక్ష పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తన ఫ్యామిలీ మొత్తం కోల్పోయింది కాబట్టి ఇంకా ఎక్కడ అటాక్ చేస్తే ఎక్కడ వీలైతే అక్కడ తను ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే ఈ లష్కర్ తోయిబా ఒక్కటే కాదు కదా, మిగతా ఇంకా 3-4 ఆర్గనైజేషన్లకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తోటి ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది మసూద్లో ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తే కొంత వీక్ అయింది ఏది సింధూర్ తర్వాత, కానీ ఇప్పుడు ఇతర నెట్వర్క్లతో కలిసి పని చేస్తే మాత్రం అది యథావిధిగా డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో టూరిజం ఇప్పుడిప్పుడే బాగా పుంజుకుంటోంది, బాగుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త దాడులు, ఈ వార్తలు, ఈ ప్లాన్స్, వీటన్నిటితో టూరిస్టులు మళ్ళీ భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం లేదంటారా? అప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భద్రతా చర్యలు? ఖచ్చితంగా అండి. గత 20 ఏళ్లుగా కాశ్మీర్ ఎకానమీ కొలాప్స్ అయి ఉన్నది. యూత్ మొత్తం వ్యాపారాలు లేక బజార్లో అడుక్కు తినే స్థితిలో ఉన్నారు. అంత దారుణంగా ఉంది జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే వాళ్ళకు వచ్చే జిఎస్డిపిలో 60%, 70% వరకు కూడా టూరిజం మీదనే ఎక్కువ వస్తుంది. దరిదాపు భారతదేశంలో అత్యధికంగా టూరిజం మీద జిఎస్డిపి వచ్చేటువంటి రాష్ట్రాల్లో కాశ్మీర్ అగ్రస్థానంలో ఉంది. అటువంటి రాష్ట్రంలో ఇవాళ టూరిజం డిస్టర్బెన్స్ కాగానే మొత్తం మూతబడి, దుకాణాలు మూతబడి, తర్వాత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి, తర్వాత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లేక ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక 2 సంవత్సరాల కింద కాశ్మీర్ విజిట్ చేశా. దరిదాపు ప్రతి ఫర్లాంగ్ ఒక AK-47 తోటి కాపలా గాయాల్సి వస్తుంది. ప్రతి ఫర్లాంగ్ ఉన్నారు సైనికులు, 2-3. మొత్తం టోటల్ కాశ్మీర్లో ప్రతి ఫర్లాంగ్ ఉన్నారు. అసలు భయంకరంగా ఉంది ప్రయాణం కూడా. మొబిలిటీ తక్కువ ఉంది, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి పోయేటువంటి టూరిస్టులు బాగా కొలాప్స్ అయి ఉన్నది. తర్వాత దీంట్లోనే మొబిలిటీ లేక లారీలు ఎక్కడెక్కడ స్టాండ్ స్టిల్ అయిపోవటంతో యాపిల్స్ కానీ మిగతా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంత డోల్డ్రమ్స్ ఉంది జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇటువంటి వార్తలు చదివితే ఖచ్చితంగా బోరు. మనకు ఒక ఎగ్జాంపుల్ ఉందండి. శ్రీలంకలో కూడా టూరిజం అనేది మెయిన్ ఇన్కమ్ ఫారెన్ ఎక్స్చేంజ్ కి. అయితే వాళ్ళు ఎల్టీటీ కొలాప్స్ అయినాక కూడా వీళ్ళు సాధారణ పరిపాలన చేస్తున్నప్పుడే ఒక బాంబింగ్ అటాక్ జరిగింది. దరిదాపు 500 మంది చనిపోయారు. అప్పటి నుంచి టూరిస్టులు పోలేదు శ్రీలంకకు. దాంతో మొన్న ఎదురైనటువంటి పరిస్థితి, ఒక 2 ఏళ్ల కింద ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు, తర్వాత వ్యవసాయ పంటలు లేవు అని చెప్పేసి మనం చదివినటువంటి పరిస్థితి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా అదే పరిస్థితి. టూరిజం కనుక ఎఫెక్ట్ అయితే కాశ్మీర్ మొత్తం ఎకానమీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఇటువంటివి మొదలు పెడితే తర్వాత ఇంకోటి కూడా వాళ్ళకు వ్యూహం ఉందేమో అనిపిస్తుంది. పాకిస్తాన్కి కానీ టెర్రరిస్టులకు కానీ ఎకానమీలో డిస్టర్బెన్స్ తీసుకొస్తే జమ్మూ కాశ్మీర్లో యూత్ నెగిటివ్గా తయారవుతుంది అనేది, వాళ్ళ వల్లనే ఇట్లా అవుతుంది అన్నటువంటిది కాకుండా అసలు ఇండియన్ గవర్నమెంట్ 370 ఎత్తేయటం వల్లనే, 370 ఆర్టికల్ ఎత్తేయటం వల్లనే
అనేటువంటి పరిస్థితికి దారితీసి ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆ అక్కడే process అల్లర్లు అట్లే. సృష్టించేటువంటి ప్రయత్నం మన వాళ్ళ మన ప్రభుత్వం పైన. అయ్యే ప్రాసెస్ మనం చూసాం కదా. ఫారూక్ అబ్దుల్లాని దించేసి ఆయన బావమరిదిని ముఖ్యమంత్రిని చేసినప్పుడు అవును. దరిదాపు వీకెస్ట్ గవర్నమెంట్ దాంట్లో నుంచే జేకేఎల్ఎఫ్ లాంటి 4-5 వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చినాయి. ఆ వేర్పాటువాద సంస్థలు ఉగ్రంగా అగ్రెసివ్ గా ఆలోచించే వాళ్ళకు అవి ఆన్సర్ చేయలేకపోయినాయి. దాని నుంచి ఈ లష్కర్ తోయిబా ఇటువంటి సంస్థలను పుట్టుకొచ్చినాయి. ముందు వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చినాయి. వేర్పాటువాద సంస్థలు అప్రయాండ్ అయిన తర్వాత వాటి నుంచి అవి కూడా అగ్రెసివ్ గా బిహేవ్ చేయట్లేదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఉగ్రవాదులు పుట్టుకొచ్చారు. కాబట్టి ఇది ఒక ప్రక్రియ. రేపు టూరిజం నీరసించి అక్కడ ఇన్కమ్ లేకపోతే, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా యూత్ 20-25 ఏళ్ల యూత్ ఏం చేస్తున్నా, ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి ఆలోచించే అవకాశం ఉంది. కరెక్ట్. అది మన రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు అటువంటి ఉగ్రవాదులకు పోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ ఉగ్రమూకలు యాక్టివ్ అయ్యి ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్నాయి అనేటువంటి ఈ సమాచారాలతో చాలా మందిలో చాలా ప్రశ్నలు అయితే రేకెత్తుతున్నాయి. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ 2 అనివార్యం అవుతుందేమో ఖచ్చితంగా, లేదంటే ఇప్పుడే ఏమైనా ప్రివెంటివ్ స్ట్రైక్స్ అలాంటివి చేయాల్సి ఉంటుందా భారతదేశము, భారత్ ఎప్పుడు ఈ సర్జికల్ మోడ్లోకి వెళ్తుంది అనేటువంటి రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మేజర్ ఇన్సిడెంట్ జరిగినాయి అనుకోండి, మళ్ళీ కూడా పుల్వామా అప్పుడు 40 మంది సైనికులు చనిపోయారు, మన టూరిస్టులు 25 మంది టూరిస్టులు చనిపోయారు. ఇటువంటి జరిగితే ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ పోయి పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కడుండే ఏరి ఒక్కొక్కరిని ఏరివేయటం కష్టం. కాబట్టి అక్కడ సైన్యం సపోర్టు, పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఉండాలంటే దాడుల ద్వారా ప్రెజర్ పెంచాలనుకునే ఈ పని చేస్తున్నారు. దరిదాపు స్వాతంత్రం వచ్చినాక సర్జికల్ స్ట్రైక్స్ 50 సార్లు జరిగినాయి. కానీ ఈ మాసివ్గా ఉగ్రవాదం మాసివ్గా జరుగుతుంటాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. అంటే ఆపరేషన్ సింధూర్ ఓపెన్ గా కండక్ట్ చేశారు కదా, సీక్రెట్ ఏం కాదు కదా. కాబట్టి ఆ పాకిస్తాన్ మీద, సైన్యం మీద ప్రెజర్ పెంచాలంటే ఇది తప్పని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకోటి కూడా, పాకిస్తాన్ మీద దాడి అనేటువంటిదే కాకుండా సైద్ధాంతికంగా కూడా యూత్ని అటువైపు మొగ్గకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఎంతమందిని మొగ్గిన వాళ్ళందరినీ ఎంతమందిని మనం చంపేస్తాం. అది ఆ గ్రౌండ్ అట్లా గ్రౌండ్ రియాలిటీ ఉందనుకోండి, పోతూనే ఉంటారు. మనం మావోయిస్ట్ మూవ్మెంట్ చూసాక ఇప్పుడు 1967లో స్టార్ట్ అయింది నక్సల్బరీలో, ఇప్పటికి స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకు అంటే ఒక ప్లేస్ లో కాదు ఇంకో ప్లేస్ అటువంటి గ్రౌండ్ తయారు ఉన్నది. పేదరికం, తర్వాత నిరుద్యోగం, ఇటువంటిదంతా. కాబట్టి వాళ్ళకు కూడా జమ్మూ కాశ్మీర్ అటువంటి గ్రౌండ్ లేకుండా సోషియో ఎకనామిక్ ఇష్యూస్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది, ఎంప్లాయ్మెంట్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది, తర్వాత ప్రజలు కూడా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కాశ్మీర్ కలుసుకునేటప్పుడు ఒక హామీ ఇచ్చాం, మీ భూములు మీ ఆస్తులు మీకే ఉంటాయి, మీకు 370 ప్రొటెక్షన్ ఉంటుందని. ఇప్పుడు భారతదేశంలో రాష్ట్రం అయినాకే మీకు అట్టట్ట స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుందని ఎత్తేసారు. ఇప్పుడు మా ఆస్తులు కొంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటిది కూడా డీసెంట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నేను పోయినాడు 2-3 ఏళ్ల కింద పోయినాడు, ఎకరం ఎంత ఉందని అడిగితే 4 లక్షలు 5 లక్షలు అన్నారు. 4 లక్షలు 5 లక్షల ఎకరం ఉంటే 1,00,000 ఎకరం కూడా ఉంది. ఇక్కడ ఎకరం మీద అక్కడ 30 ఎకరాలు కొంటారు. మరి కాశ్మీర్ మొత్తాన్ని వీళ్ళు పోయి కొంటే ఖచ్చితంగా ఇది మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్, బెంగాల్ వచ్చి ఆక్రమించారు, బంగాల్ అస్సాం ఆక్రమించారు, ఆంధ్ర వచ్చి తెలంగాణ ఇవన్నీ వస్తాయి ఇష్యూస్. ఇదే నెగిటివిటీ అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అణచివేతతో పాటు వాళ్ళని రియలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిజినెస్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, వీటన్నిటి వల్ల కాశ్మీర్ లాభపడుతుంది అని వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా సాధ్యం కాదు అంటే 370 ఆర్టికల్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు.